ఫోటోలో నా పిల్లల్ని చూశాక ఖచ్చితంగా ధర్మతేజ గారికి దొరికారు. అందుకే వీటిని భద్రంగా దాచిపెట్టారు. ఏదో ఒక రోజు నాకు నిజం చెప్పాలని అనుకున్నారేమో. ముగ్గురు పిల్లలకి నేనే తల్లినని ధర్మతేజ గారికి ముందే తెలిసి అగ్రిమెంట్ చేయించుకుని నన్ను ఇక్కడికి తీసుకొచ్చారేమో. అవును, ఇప్పుడు ధర్మతేజ గారికి ఫోన్ చేసి కనుక్కోవాలి. ఫోన్ చేయాలి. హలో, సంతోష్ గారు నమస్తే అండి. నేను రాణమ్మని మాట్లాడుతున్నాను. రాణమ్మ గారు నమస్తే. నమస్తే అండి. ధర్మతేజ గారి ఆరోగ్యం ఎలా ఉంది? చాలా బాగా స్పీడ్ గా రికవరీ అవుతున్నారు మేడం. థ్యాంక్ యూ అండి. హెల్దీగా ఉన్నారు మేడం. అయితే నేను అర్జెంటుగా ధర్మతేజ గారితో మాట్లాడాలి. ఒకసారి మాట్లాడిస్తారా ప్లీజ్? మేడం, ధర్మతేజ గారు థెరపీలో భాగంగా ట్రెక్కింగ్ కి వెళ్లారు. ఆశ్రమంలో లేరు. రాగానే మాట్లాడిస్తాను మేడం. ఖచ్చితంగా మాట్లాడించండి. ఉంటానండి. అలాగే మేడం. ఆ పిల్లలు కృష్ణ, కార్తీక, కావేరి నా పిల్లలే స్వామి. అవును, నీ పిల్లలే. అంటే ఆ రోజు స్వామీజీ నా పిల్లల కోసం ఏదో చెప్పాలని ప్రయత్నించారు. అది నా పిల్లల గురించేనా? కృష్ణ, కార్తీక, కావేరిల గురించేనా? అయ్యో, నాకేం అర్థం కావడం లేదే. శివయ్య, శివయ్య. ఏ నోమునో చిందో, ఏ పూజ చేసిందో పరమేశని వరం. ఏంటమ్మా అక్కడే ఉండిపోయావు? లోపలికి రామ్మా. కురిసింది ఈ కన్న తల్లి తన శ్వాసతో బంధమల్లి. ఏ నోమునో చిందో, ఏ పూజ చేసిందో పరమేశని వరము పొంది కురిసింది ఈ కన్న తల్లి. ఏంటమ్మా ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్టు అలా చూస్తున్నావు? బంధమల్లి. ధనుష్, అమ్మా నువ్వు నా ధనుష్వే. నువ్వు నా ధనుష్వే. నా ధనుష్వే. అమ్మా, నన్ను ధనుష్ అని పిలుస్తున్నావేంటి? ధనుష్ ఎవరమ్మా? ఏంటమ్మా నా పేరు ధనుష్ అని మార్చేసావా? లేదు, పొరపాటున కృష్ణ అనబోయి ధనుష్ అనేశాను అంతే. అమ్మా, ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ప్రేమను కురిపించే నీ కళ్ళల్లో ఏదో తెలియని బాధ, ఆందోళన కనిపిస్తోంది. ఏమైందమ్మా? ఏం లేదు కృష్ణ, నేనిలా నిశ్చితార్థ పెళ్లి కొడుకుగా చూసి నా కళ్ళల్లో ఆనందం అంతే. అమ్మా, ఒక కంట్లో ఆనందం, ఇంకో కంట్లో బాధ. ఎందుకమ్మా? ఏమైంది? నాతో ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పమ్మా.
నేను పూర్తిగా మారిపోలేదని భయపడుతున్నావా? నా కొడుకు మీద నాకు నమ్మకం ఉంది. నాకెలాంటి దిగులు లేదు కృష్ణ. అమ్మా, నా ప్రాణం ఉన్నంత వరకు ఈ అమ్మ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానమ్మా. ప్రామిస్. మాదిస్తే తగిలేలా ఉంది. అవును, ఇందాక బొట్టు గురించి అడుగుతూ మీరిద్దరు నవ్వుతున్నారేంటి? ఓ అదా, ఆ బొట్టు సంగతి మనం మర్చిపోయినా వదిన గారు ఇంకా మర్చిపోలేదు. ఏ వచ్చి బే పై వాలే, బి వచ్చి సి పై వాలే, వదినొచ్చి అన్నయ్య మీద వాలిందే. ఏయ్, ఆపు. ఏంటి మీ గోలా? కాస్త అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా. నిన్న నువ్వు మా అన్నయ్య కలిసి కిస్సులు హగ్గింగ్లు పెట్టుకున్నారు కదా, అప్పుడు నీ బొట్టు మా అన్నయ్య నుదుటిన అంటుకుంది. ఆ బొట్టు గురించే ఇందాక అడిగింది. కావేరి, చూడు వదిన ఎంత అందంగా సిగ్గుపడుతుందో. వదినా, ఒకేసారి సిగ్గుపడకండి, కాస్త పెళ్లి వరకు దాచిపెట్టుకోండి. పోవే. అబ్బా అబ్బా అబ్బా, నా పిల్లలు భవ్య, సుమలు, కార్తీక, కావేరిలే. ఇప్పుడు వెళ్ళి నేనేం మాట్లాడాలి? ఎక్కడో బ్రతికుంటారనే నమ్మకం నిజమైంది. ఇప్పుడే, ఈ క్షణమే మీరు నా రక్తం పంచుకు పుట్టిన పిల్లలు అని హక్కున చేర్చుకోవాలనుంది. కానీ ఎలా నమ్ముతారు? ఇప్పుడు నేనేం చేయాలి భగవంతుడా? పూజమ్మా, అన్నయ్య, ఏంటన్నయ్య? ఈ శుభకార్యానికి అన్ని దగ్గరుండి నువ్వే జరిపిస్తున్నావు. నీ మేనకోడల్ని ఈ ఇంటి కోడల్ని చేయాలని నీ కల నెరవేరే సమయానికి ఎందుకమ్మా ఈ ఒంటరితనం? ఎందుకా కన్నీళ్ళు? ఈ పెళ్లితో మా వల్ల నీకేమైనా ఇబ్బంది ఉందా?
ధర్మతేజ గారికి గతం గుర్తొస్తే ప్రియని నీ కోడలుగా ఒప్పుకోరనుకుంటున్నావా? అయ్యో అదేం లేదన్నయ్య. ఈ ఇంట్లో ప్రియ కోడలుగా రావటం అందరికీ ఇష్టమే. ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేదు. మరి ఎందుకు నువ్వెలా ఉన్నావు? నేను కోరుకున్నది దేవుడు నెరవేర్చాడు అని సంతోషించేలోపు నేను నీకు ఇంకో వరమిస్తాను, సంతోషంగా ఉంటావని నేను ఊహించని ఒక గొప్ప వరాన్ని ఆ దేవుడు నాకు ఇచ్చాడు. కానీ ఆ వరం వెనక పెద్ద పరీక్ష పెట్టాడన్నయ్య. పరీక్ష ఏంటమ్మా? ఒక అబద్ధం చెప్పి అమ్మ ప్రేమని గెలుచుకున్నాను. ఇప్పుడు ఒక నిజం చెప్తే అమ్మగా ఓడిపోతానేమోనని భయంగా ఉందన్నయ్య. ఈ పరిస్థితి నా పేగు బంధాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోందన్నయ్య. నీ పిల్లలు గుర్తొచ్చారా బుజ్జమ్మ? పేగు బంధం విలువ ఒక్క అమ్మకి మాత్రమే తెలుస్తుంది. ఎప్పటికీ మోసే బంధం, ఎప్పటికీ దించుకోలేని బంధం పేగు బంధం. ఆ భగవంతుడు పెట్టే ఈ పేగు బంధం పరీక్షకు సమాధానం కనిపిస్తోంది. కానీ అది నిజమో కాదో తెలియని ఊగిసలాట్లో ఉన్నానన్నయ్య. ఒక తల్లికి పిల్లల దూరం అయినప్పుడు ఆ దేవుడు కూడా ఓర్చుకోలేడని నాకు తెలుసమ్మా. కానీ దేవుడు నిన్ను ధర్మతేజ పిల్లల దగ్గరికి చేర్చి నీ అమ్మతనం బాధను కొంత తగ్గించాడు. ఆ ధర్మతేజ గారి దగ్గరున్నది నా పిల్లలేనని ఈ రోజే తెలుసుకున్నాను. కానీ అది నిజమో కాదో చెప్పాల్సింది ధర్మతేజ గారు. ఇవాళ రేపో నిజం తెలుస్తుందన్న నమ్మకం కూడా నాకుంది. పూజమ్మ, నీకు ఈ రోజు నీ పిల్లలు బాగా గుర్తొచ్చినట్టున్నారు. కానీ ఏం చేస్తావమ్మా? ఎంతగా ఆలోచించినా ఏడ్చినా నీ పిల్లలు ఇంకా వస్తారా చెప్పు? వాళ్ళప్పుడే... అన్నయ్య వద్దు, ఇంకేం మాట్లాడద్దు. నా పిల్లలు క్షేమంగా ఉన్నారు, బ్రతికే ఉన్నారు. నీ నమ్మకం నిజమవ్వాలనే కోరుకుంటున్నాను. భగవంతుడు అనేవాడు ఉంటే నీ పిల్లల్ని నీ దగ్గరికి చేరుస్తాడమ్మా. ఎందుకంటే ఆ దేవుడు కూడా ఒక తల్లికి బిడ్డే కదా. నీ బాధను అర్థం చేసుకుంటాడు. నిజమే అన్నయ్య, దేవుడు అర్థం చేసుకున్నాడు కాబట్టి నా పిల్లల దగ్గరికి నన్ను పంపించాడేమో. కృష్ణని పెళ్లిపేట్ల మీద చూడగానే నా బిడ్డలు కూడా ఇదే వయసులో ఉండేవారేమో. వాళ్ళ పెళ్ళిళ్ళు నీ చేతుల మీదుగా జరిగేవి కదా అని నీ మనసులో బాధ ఈ అన్నయ్యకి అర్థమైందమ్మా. ఆ దేవుడు రాతని ఎవ్వరూ మార్చలేరు. నీకంతా మంచే జరుగుతుంది. నిశ్చితార్థం దగ్గర నీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు. రామ్మా. అలాగే అన్నయ్య. దైవజ్ఞులచే పెద్దలచే నిర్ణయించబడింది. శుభం. అమ్మా, నిశ్చితార్థ ముహూర్తం దగ్గర పడుతుంది. ముందు మీరు తాంబూలాలు మార్చుకోండి. అలాగేనండి. ఓం తదేవ లక్ష్మీం దేవతారా బలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే దేగిరి యోగోస్వరామి. అక్కడ పెట్టుకోమ్మా. అయ్యా మీరు తీసుకోండి, ఆవిడకి ఇవ్వండి. ఓం విఘ్నేశ్వర విఘ్నదోర కార్యే విఘ్న కార్యేశ్వరం సుతం విఘ్నేశ్వరాణాం సురేష్ పుంజవరాభ్యాం భవంతు. ముహూర్త వస్తూ. బాబు మీరు ఉంగరాలు మార్చుకోండి. రామా. లేవండి. కృష్ణ, ప్రియాకి తొడుగు. అమ్మ ప్రియా,
నువ్వు అల్లుడి గారికి తోడుగమ్మా. బాక్స్లో ఉంగరం లేదేంటి? ఏమైంది? బాక్స్లో ఉంగరం లేదేంటి? ఏమైంది? భవ్య, సుమా, ఏంటి మీ అల్లరి? నిశ్చితార్థానికి ఇలాంటి చిలి పనులు చేసి నన్ను టెన్షన్ పెట్టకండి. అమ్మా, భవ్య ఎవరు? అమ్మా, అసలు సుమ ఎవరమ్మా? అది నేను పొరపాటును పిలిచాను. పొరపాటేంటమ్మా? మా పేర్లే మార్చేశావు. ఇందాక అమ్మ నన్ను ధనుష్ అని పిలిచింది. నా పేరు కూడా మార్చేసింది. అమ్మా, ధనుష్ అన్న పేరు కూడా నాకు బాగా నచ్చింది. నీకిష్టమైతే అలాగే పిలువు. కళ్యాణి, రాణమ్మకి ఈరోజు తన పిల్లలు బాగా గుర్తొస్తున్నట్టున్నారు. అందుకే కృష్ణను ధనుష్ అని పిలుస్తుంది. నిజమేనండి. వదిన కళ్ళల్లో నేనెప్పుడు చూడని ఆనందాన్ని చూస్తున్నాను. అది ఏదో ఆలోచనలు అలా పిలిచేశానులే. ప్రియని ఏడిపించకుండా ఆ ఉంగరం ఇచ్చేయండి. అప్పుడే కోడల్ని వెనకేసుకొస్తున్న అత్తయ్య గారు బాగుంది, చాలా బాగుంది. అమ్మా, ఏంటమ్మా నీ కూతుర్లు ఇలా ఆట పట్టిస్తుంటే సైలెంట్గా ఉంటావేంటి? నా బంగారాలు కదూ, ముహూర్తం దాటిపోతోంది. ఉంగరం ఇచ్చేయండమ్మా. మా అమ్మ చెప్పింది కాబట్టి వదిలేస్తున్నాం, లేదంటే ఇంకా ఏడిపించేవాళ్ళం. ఏంటి బెదిరిస్తున్నారు? మర్యాదగా ఇస్తారా ఇవరా? అమ్మా, చూసావా నీ కొడుకు నిశ్చితార్థానికి పెళ్ళం పార్టీలోకి మారిపోయాడు. ఎప్పటికైనా నిన్ను ప్రేమగా చూసుకునేది నీ కొడుకు కాదు, మేమే. అమ్మా అమ్మా, వదిన అన్నయ్యని కళ్ళతోనే బెదిరిస్తుందమ్మా. సరే, ఏడిపించింది చాలు గాని ఇంకిచ్చేయండి. అమ్మా, నువ్వు చెప్తున్నావు కదా, ఇంకిచ్చేస్తానులే. ఇదిగో. అబ్బాయికి ఉంగరం తొడుగమ్మా. తదేవ లగ్నం సుదినం దదేవతారా బలం చంద్రబలం దదేవ విద్యాబలం దైవబలం దదేవ లక్ష్మీపదే దేగిరి ఓ స్మరామి.
నాకు కుదిరింది సంబంధం ఇంతకన్నా ఏముంది ఆనందం పత్రికలు పంచి అందరినింటికి రమ్మందా ఇంకా మనకు 4 కళ్ళంట ఇద్దరిది ఒకటే ఇల్లంట పూలు పండ్ల నుండి మొదలు 3 ముళ్ళ దాకా జరిగేది హరదినమే జన్మంతా జ్ఞాపకమే మనకు మనమే ఎంచుకున్న మధుర బంధమే నేను అర్జెంటుగా మీ నాన్నగారి దగ్గరికి కేరళకు వెళ్ళాలనుకుంటున్నాను. కార్తీక విషయంలో కొంచెం కేర్ తీసుకో. నాగమణి ఉన్నంత వరకు మనకేం కాదని స్వామీజీ చెప్పారని నువ్వు చెప్పావు కదా.